పడ్డా కమిషనర్ గారు మనీ కమిషనర్ గారు అన్న కమిషనర్ సార్ ఒకరు పక్కన సార్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ అన్న అప్పుడు వాళ్ళు రమ్మనండి మీరు మణికంఠ కూడా చెప్తాను ఇంకా కూలిపోయి ఉంది అది కొంచెం క్లీన్ చేయించండి మాకు. నమస్కారం సార్ చూడలేదు నుంచి అక్కడ ఎండ వరకు ఎస్టిమేట్ రిపీట్మెంట్ వాళ్ళు కాంక్రీట్ చంద్రబాబు నాయుడు అమ్మా చంద్రబాబు చెప్పండి అవకాశం ఉంటుంది ఉదయ్ చంద్రబాబు నాయుడు వచ్చారమ్మా లోపల ఓకేనా మేడం అటు ఎస్టిమేట్ వేయించేస్తాం మా చూడమ్మా ఓకే లోన్ అప్లై చేశారు చూడండి మళ్ళీ పేర్లు చూసుకోండి ఓకే మీరు టచ్ చేయాలి ఇంకా వెళ్ళిపోతే
ఎందుకు అర్థం మీరు వచ్చేయండి, ఎందుకు అంతమంది అక్కడ? మేడం కొద్దిగా మేడం కొద్దిగా అంటే ఎవరికి వెళ్ళమ్మా పిలిస్తే పలికే ప్రభుత్వం ఇచ్చాను 7 రోజులు ఇచ్చి ఆపండి మననా చంద్రబాబు నాయుడు ఓకే. నమస్కారాలు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి పాత 12వ వార్డు, కొత్త 13వ వార్డు సంబంధించినటువంటి ప్రాంతంలో విఘ్నేశ్వరపురం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనికి అధ్యక్షత వహించినటువంటి గూడూరు పురపాలక సంఘ కమిషనర్ వెంకటేశ్వర గారికి, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లకి, ఈ వార్డు యొక్క ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పెన్షన్ విధానాన్ని రాష్ట్రంలో కాదు దేశంలోనే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెన్షన్ విధానం తీసుకొచ్చింది డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకి 30 రూపాయలతో పెన్షన్ ప్రారంభించి ఆ పెన్షన్ విధానాన్ని ముందుకు తీసుకొని వెళ్ళింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 1995 సెప్టెంబర్ 1వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ యొక్క అంచెలంచెలుగా పెంచుకుంటూ ఉండి ఆయన పెన్షన్ విధానాన్ని 1000 రూపాయలు చేశాడు. తర్వాత 2000 చేశాడు. ఈరోజు గత ప్రభుత్వం అయినటువంటి వారు 5 సంవత్సరాల్లో పెంచింది 1000 రూపాయలు. 5 సంవత్సరాలు పెంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిపిస్తే ఖచ్చితంగా 4000 రూపాయలు పెన్షన్ వృద్ధులకు, వితంతులకు ఇస్తూ వికలాంగులకు 6000 చేస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట తప్పకుండా ఏప్రిల్ నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికలు జరిగిన తర్వాత మే 14 ఎన్నికలు ఈ ఎన్నికలకు సంబంధించి 4వ తేదీ కౌంటింగ్ జరగడం, 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ 12 సంవత్సరానికి దగ్గరలో ఉన్నాం మనం. ఆ రోజే ఏప్రిల్లో, మే, జూన్కు సంబంధించిన 3 నెలల 1000 రూపాయలు, అదేవిధంగా జూలైకి సంబంధించిన 4000 కలిపి 7000 రూపాయలు పెన్షన్ని ఇవ్వడం జరిగింది. దీనికంతటి కూడా ఆ రోజు వాళ్ళు చేయలేదు, మనం చేయాలనే ఆలోచనతో శాసనసభ్యులు ఎన్నికైన సునీల్ కుమార్ గారు మనం ఫస్ట్ ఉదయాన్నే 6:30 అంతా పెన్షన్ అని ప్రతి వార్డులో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఆదేశించడం. దాని ప్రకారమే ప్రతి గూడూరు పట్టణంలో ఉన్న అన్ని వార్డులను కూడా 6:30కే పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు వాళ్ళు చెప్పడం వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే పెన్షన్ ఇవ్వరు అన్నారు. ఈరోజు అధికారులు 6:30కే వచ్చి సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా 6:30కి ఇస్తున్నారు. ఇప్పుడు దాని టైంను మార్చిన దానివల్ల 7:30 ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చిన దానివల్ల ప్రతి అధికారి కూడా 90% మొదటి రోజే పూర్తి చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా వారికి అనుకూలంగా వచ్చి మీరు ఎక్కడున్నారో చెప్పారో మీ ఇంటికి వచ్చి ఆ పెన్షన్ మీకు అందజేస్తున్నారంటే వీటన్నిటికీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, స్థానిక శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు ప్రశ్నించుకోవాలి. అదేవిధంగా అందరికీ ఇల్లు ఉండాలని ఆలోచించింది కూడా నందమూరి తారక రామారావు. ఇంటి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలని ఆ రోజు తీసుకొని వచ్చింది కూడా ఈ రామారావు. ఆ పథకాన్ని ఈరోజు కొనసాగిస్తూ ఇంకా మనం 2,50,000 2014 నుంచి 19 వరకు కూడా ఇంటి నిర్మాణాలకి, తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు కూడా వాళ్ళు దాన్ని 1,80,000 చేశారు. 1,80,000 రూపాయలు 1.5 అంకణం. అక్కడ కట్టిన ఇంట్లో ఎంత ఇబ్బందికరంగా ఉండాలనేది అక్కడ జీవించే ప్రజలకు తెలుసు.
వాళ్ళకి సివిక్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయలేక అదే ఆ ఇంటి నిర్మాణానికి కూడా వాళ్ళు బేస్మెంట్ గోడలు కట్టుకోవడం పైన వేసుకోవడం ఆడకెట్టు తీసి ఇవన్నీ కూడా ఆలోచించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధిష్ఠించిన తర్వాత ఆయన ఎస్సీ బీసీలకు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్టీలకు సంబంధించి 75,000 ఇవ్వడం, 1,80,000 కాకుండా మీరు ఫ్లోరింగ్ చేసుకుని కరెంటు చేసుకుని దీనిన్నిటికి కూడా ఎస్సీలకి బీసీలకి 50,000 ఇస్తుంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. శాసనసభ్యులు గారు అందరూ కూడా సమావేశంలో చెప్పిన తర్వాత దాని ప్రకారం ఎస్సీ బీసీలకి 50,000, ఎస్టీలకి 75,000 ఇస్తారు. కానీ కొందరు వ్యక్తులు మీ పేరుతోనే వర్కులు చేస్తూ నాసిరకంగా గట్టిగా చేత్తో దోస్తే పడిపోయే నిర్మాణాలను చేపట్టారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని ప్రజలే ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం ఇచ్చింది ప్రజల కోసం. ప్రజలు అనేవాళ్ళు లేకపోతే ప్రభుత్వాలు ఉండవు. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఇక్కడ మోసపూరితంగా ఎక్కడో పనికిరాని రాళ్ళతో కట్టి అది పడిపోతే మరణించేది ఎవరు? ఆ ఇంటి యజమాని. కానీ యజమాని పేరుతోనే బిల్లు వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు ఇచ్చే 50,000 కావచ్చు, 75,000 కావచ్చు, మీరు ఎట్టి పరిస్థితుల్లో మోసపోబోకండి. మోసపూరితమైన వారి చేతిలో ఇరుక్కోవద్దు. మీకు ప్రభుత్వం ఇస్తుంది, శాసనసభ్యులు గారు ఉన్నారు, మీకు ఏమి ఇబ్బంది అయినా పోయి చెప్పుకోవచ్చు. ఆ సమస్య పరిష్కారానికి మీ వెన్నంటి ఉండే శాసనసభ్యులు ఉన్నారు. మీరు అది గుర్తుంచుకోవాలి. మోసగాళ్ళని ఎప్పుడు దూరంగా పెడితే మనం అందరం బాగుంటాము, సమాజం బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు పెన్షన్ కార్యక్రమానికి 12వ వార్డులో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, అభిమానులకి, ఈ 12వ వార్డు ప్రజలకి అందరికీ నమస్కారం. రేపు ఆదివారం 1వ తేదీ పెన్షన్ ఇవ్వాల్సింది ఆదివారం కాబట్టి 31వ తేదీ ఈరోజే పెన్షన్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాట చెప్తే కంప్లిమెంటు ఆ టయానికి చేయాలి. ఆ టయానికి ఆ కార్యక్రమం చేసే పద్ధతి మన తెలుగుదేశంలో ఉంది. ఇప్పుడే మన కిరణ్ చెప్పినట్టు ఇళ్ళు కావాల్సిన వాళ్ళు ఇప్పుడే మా ఎమ్మెల్యే దృష్టికి అన్నట్టు తెచ్చారు. ఈ వార్డులో వాళ్ళందరూ స్థలాలు లేవు, మాకు ఇళ్ళు కావాలి అని. అప్పుడు ఇక్కడ హోమ్ అనే ఇన్ఛార్జ్ గారికి ఎమ్మెల్యే గారు అందరూ మీరు ఆధార్ కార్డులు, రేషన్ కార్డ్స్, మీకు ఏం కావాలో ఈప్ కార్డులు వీటన్నిటికీ అర్జీలు ఇవ్వని ఇప్పుడే చెప్పడం ఎమ్మెల్యే గారు చెప్పడం కూడా జరిగింది. అందువల్ల వాటి ప్రజలు దయవుంచి అందరూ ఏమి అవసరాలు అవన్నీ అర్జీ రూపంలో ఇస్తే ఎమ్మెల్యే గారు ఇవన్నీ పరిష్కరిస్తారని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలోకి ముఖ్య అతిథిగా వచ్చేసిన సునీల్ అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మున్సిపల్ కమిషనర్ గారికి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు 31వ తారీఖే పెన్షన్లన్నీ అందరికీ అర్హులందరికీ చేరేటట్టుగా మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ మన నియోజకవర్గం వ్యాప్తంగా అందరూ చొరవ తీసుకొని దాదాపు గూడూరు నియోజకవర్గం 90% పైగానే మొదటి రోజే ఇచ్చే విధంగా పనిచేస్తున్నారంటే అదంతా మన ఎమ్మెల్యే గారు చొరవతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ వార్డులో చాలా సమస్యలు చెప్పారు ఎమ్మెల్యే గారికి. హౌసింగ్ కానీ, అదేవిధంగా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అన్నీ ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో తీరుస్తామని కమిషనర్ గారు కూడా అదేవిధంగా తెలియజేశారు. ఇవన్నీ చేస్తామని తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఎప్పటిలాగనే ఈ నెలలో కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం బిగినైంది. బాలాజీనగర్ సచివాలయ పరిధిలో విఘ్నేశ్వరపురంలో ఈరోజు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారు ఎప్పటిలాగనే ప్రతి నెల ఏదో ఒక వార్డుకు వస్తూ, అలానే ఈ నెలలో ఈ వార్డుకు వస్తూ ఈ పెన్షన్ కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీరం కిరణ్ కుమార్ గారికి మరియు పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పెన్షన్స్ ఇప్పుడు రేపు ఆదివారం మనం గతం నుంచి కూడా గమనిస్తున్నాం. గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఎప్పుడైతే 1వ తేదీ సెలవు వస్తుందో ఆ ముందు రోజే పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మాకు దిశానిర్దేశాలు ఇచ్చి సచివాలయ సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా అంటే సాయంత్రానికల్లా ప్రతిరోజు 1వ తేదీ లేదా ఆ ముందు రోజు సాయంత్రానికల్లా 99.4%
పెన్షన్లు పంపిణీ చేసేదానికి మన పట్టణం నుంచి మన సెక్రటరీలు అందరూ పనిచేస్తున్నారు. పెన్షన్స్ కూడా జరుగుతున్నాయి. అలానే ఎవరైతే హాస్పిటలైజ్ అయి ఉంటారో, ఊరు దాటి ఉంటారో, చెన్నైలో కానీ నెల్లూరులో కానీ హాస్పిటలైజ్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్లే ప్రత్యేకంగా వెళ్ళి సెక్రటరీలు ఆ యొక్క పెన్షన్ని పంపిణీ చేసి రావడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలానే గౌరవ శాసనసభ్యులు గారు ఏ వార్డులో ఎక్కడ తిరిగినా కూడా కొన్ని సమస్యలు అక్కడ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమమే కాకుండా ఆ వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏదైతే వీధి దీపాలు కానివ్వండి, పారిశుద్ధ్యం కానివ్వండి, తర్వాత రోడ్ల నిర్మాణం, డ్రైన్ల నిర్మాణం కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి దిశానిర్దేశాలు ఇవ్వటం జరుగుతుంది. అది త్వరితగతిన చేపట్టే విధంగా మాకు సూచనలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అలానే ఈరోజు ఈ వార్డులో మనకి అక్కడ కాలువ పక్కన ఏదైతే ఒక రివిట్మెంట్ వాల్, అంటే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు వస్తాయని చెప్పని అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలియజేసుకుంటే దానికి రివిట్మెంట్ వాల్కి అంచనాలు తయారు చేయమని కూడా వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఆ రివిట్మెంట్ వాల్ అంచనా చేసి రాబోయే నిధుల్లో ఏదో ఒక గ్రాంట్ల నుంచి దాన్ని ఉంచి దాన్ని పని చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ, అలానే మిగిలిన సమస్యలు కొన్ని స్ట్రీట్ లైట్ సమస్యలు చెప్పడం జరిగింది. అవి కూడా రాబోయే వారం రోజుల్లో కొత్త లైట్లని కూడా ఇక్కడ ఏర్పాటు చేయిస్తామని చెప్పని సార్ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలానే ఇంకా కొన్ని హౌసింగ్ సంబంధించి తర్వాత పట్టాలకు సంబంధించి కొన్ని సమస్యలు సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటికి సంబంధించి కూడా హౌసింగ్ డిఈ గారికి నాకు వారు సూచనలు ఇవ్వడం జరిగింది. వారి యొక్క సూచనలను మరియు దిశానిర్దేశాల మేరకు పనిచేస్తూ ప్రజలకు అవసరమైనటువంటి సేవలు ఎప్పుడూ అందించడానికి మేము అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విఘ్నేశ్వరపురం వార్డులో ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే పెద్దలు మా నాయకులు శీలం కిరణ్ గారికి, అలాగే నా మిత్రుడు బిల్లు వెంకటరామయ్య గారికి, అలాగే పార్టీ అధ్యక్షుడు పెద్దలు పుల్లెల శ్రీరణ గారికి, అలాగే సోదరులు రహీం గారికి, అలాగే మా మస్తానాయుడు గారికి, ఇజ్రాయెల్ గారికి, అలాగే జనసేన అధ్యక్షుల వారికి, అలాగే మాలుడు చంద్రనీలకి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా రవీందర్ రెడ్డికి, అలాగే నాయకులందరికీ, పార్టీ సెక్రటరీ గారికి, మా చంద్రమౌళికి, తిరుపాలకి, అలాగే ముఖ్యంగా ఈరోజు మా నరసింహులకి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మా వార్డు ఇన్ఛార్జ్ నా తమ్ముడు ఓంకి, అలాగే జిల్లా యువత ప్రధాన కార్యదర్శి నా తమ్ముడు ప్రణీత్ యాదవ్ గారికి, అలాగే ముఖ్యంగా నా మిత్రుడు మా సుబ్బయ్య గారికి, అలాగే తమ్ముడు ఉదయ్కి, అలాగే మణికి, అలాగే నాగార్జునకి, బాలుకి, శ్రీనుకి, సన్నీకి, రాఘవేంద్ర గారికి, గోపి గారికి, కృష్ణ గారికి, గిరి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, అలాగే అనుబంధ సంఘ అధ్యక్షులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు రావడం అక్కడ ఒక సమస్యని మా దృష్టికి తీసుకొచ్చారు. మా యూత్ సెక్రటరీ కూడా ఆ సమస్యని, ఓం కూడా మా సమస్యని తీసుకొచ్చారు, మనీ కూడా తీసుకొచ్చారు. ఖచ్చితంగా త్వరలో అది కూడా వాళ్ళు ఖచ్చితంగా నీళ్లు వర్షం వస్తే, ఎందుకంటే రాబోయే వర్షాకాలం కాబట్టి వర్షం వస్తే గబక్కని ఇబ్బంది పడే లేకుండా అక్కడ ఆ గోడ కట్టేదానికి ఎస్టిమేషన్ కూడా తయారు చేయమని కమిషనర్ గారు చెప్పిన వెంటనే కూడా సెక్రటరీ గారికి కూడా అంచనాలు తయారు చేయమని చెప్పినందుకు మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ చాలామంది ఇల్లు లేవు, మాకు స్థలాలు లేవు అని చెప్పి కూడా అర్జీలు ఇచ్చారమ్మా. ఇక్కడ యాక్చువల్గా ఓమమ్మ మా ఇన్ఛార్జ్ అమ్మ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఓమమ్మ, ఆయన వస్తాడు. అలాగే మిగిలినటువంటి పేర్లను చదివా మా వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు తల్లి. ఎవరెవరికి ఇల్లు లేవు, ఎవరెవరికి మీకు స్థలాలు కావాలో మీ ఆధార్ కార్డు అవన్నీ మా ఓంకి ఇవ్వండి. మీ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించి మీ అందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. స్థలం చాలా ఉంది, లేదనుకుంటారా, స్థలం చాలా ఉంది. ఎవరైతే అంటే ఈ వార్డే కాదు, ప్రతి వార్డులో చెప్తున్నా, ఎక్కడైతే స్థలాలు లేని పేదవాళ్ళు ఉంటారో, పార్టీకి అతీతంగా మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళు అందరూ కూడా వచ్చి అక్కడ లోకల్గా ఉన్నటువంటి మా వాళ్ళని సంప్రదించండి, లేకపోతే నేరుగా అధికారుల దగ్గర పోయి వెళ్ళి వాళ్ళతో మాట్లాడమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా వాళ్ళని సంప్రదిస్తే మీకు కూడా మంచిది. ఎందుకంటే మేమంతా మీ దగ్గర ఓట్లు వేసుకున్నాం. ఎస్పెషలీ
టౌన్లో అయితే తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండ మెజారిటీ ఇచ్చారు. కాబట్టి మా నాయకులందరూ కృషి అది, మా నాయకులందరూ మీకు అందుబాటులో ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి మీరు సంప్రదించండి. అట్లాగే వాళ్ళు కూడా నేరుగా వెళ్ళి మా కమిషనర్ గారికి, మా డిఈ గారికి, ఎంఆర్ఓ గారికి, వాళ్ళకి ఏఈ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేకపోతే నేరుగా మీరే వెళ్ళి ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా హౌసింగ్ అయితే మాత్రం ఎవరికి అవసరం అవన్నీ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ టౌన్లో దాదాపు 5,365 మందికి మనం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అంటే నెలకి 2,31,40,00,000 రూపాయలు టౌన్ ఒక్కటే. చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచిన తర్వాత ఇప్పుడే మా నాయకులు, మా కిరణ్ కానీ, మా చిత్రమయ్య కానీ, మా పులిసిన్న కానీ, మా రహీం కానీ, ఇజ్రాయల్ కానీ చెప్పారు. మీకు గతంలో ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. 35 రూపాయలతో పెట్టినటువంటి పెన్షన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో 4,000 అయింది. గత 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచలాగా అల్లాడిపోయారు. మేము వచ్చినటువంటి నెలకల్లా ముందు నెలల డబ్బులు కూడా వేసి ఇచ్చాము అందరికీ, పేదవాళ్ళందరికీ కూడా. అలాగే వికలాంగులు కూడా డబ్బులు చేసాం పెన్షన్. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే పేదవాళ్ళకి సేవ చేయాలంటే ఆలోచన ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తాం. ఈరోజు మా నాయకుల గురించి ఎక్కడ చెప్పినా ప్రతి దగ్గర ఇది ఆయన వచ్చిన తర్వాత R&B రోడ్లని, గుంట పడి రోడ్లను కూడా పూడ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. ఈరోజు ఈ రాష్ట్రంలో ధైర్యవంతులు, నిజాయితీపరుడు మా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు, అలాగే పెద్దలు మా మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. అలాగే గూడూరు రూరల్ మండలానికి వస్తే దాదాపు 8,262 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అది నెలకి 3,55,80,500 రూపాయలు. అట్లాగే చిలకూరు మండలంకి వస్తే 7,165 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అది 3,06,75,500 రూపాయలు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే కోట మండలంకి వస్తే 6,972 మందికి ఇస్తున్నాం. అది 2,95,25,500 రూపాయలు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఓకాడికి వస్తే 5,089 మందికి ఇస్తున్నాం. దాంట్లో 2,24,72,000 అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే చిట్టమూరుకు వస్తే 5,700 మందికి ఇస్తా ఉన్నాం. అది 2,43,47,500 రూపాయలు అని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తం ఈ మా కాన్స్టిట్యున్సీలో 38,597 మందికి ఈరోజు ఈ పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. పెంచిన పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. మొత్తం కలిసి నా నియోజకవర్గంలో నెలకి 16,57,40,000 రూపాయలు పేదవాళ్ళకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తాను. ఆలోచించిన అంత డబ్బు ఈరోజు తమాషా కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది గత ప్రభుత్వం. దివాలా తీసినటువంటి ప్రభుత్వంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనితనం వల్ల, నైపుణ్యం వల్ల ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి. ఇంకోటి చెప్తున్నా, ఈ భారతదేశంలో 4,000 పెన్షన్ ఎక్కడ ఏ రాష్ట్రం లేదు. ఒక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అని చెప్పి మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లి, ముఖ్యంగా ఏదైతే మేము సూపర్ 6 చెప్పామో దాంట్లో గ్యాస్ సిలిండర్లు అందజేసాం. అలాగే పెన్షన్లు పెంచాం. అలాగే వచ్చే నెల నుంచి మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతున్నారో అన్ని 15,000 రూపాయలు ఆయా కాలేజీలకు పోతుంది. అలాగే మహిళలకి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే మహిళల పార్టీ, అంటే SC, ST, BC మైనార్టీల పార్టీ అయితే మరి దాంట్లో మహిళల పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలకు ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏం చెప్పారు? ఉచిత బస్సు ప్రయాణం చెప్పారు ఆయన. ఆగస్టు 15 నుంచి మహిళలు ప్రశాంతంగా ఉచిత బస్సులో ఎక్కి మీ అమ్మగారింటికి, మీ అత్తగారింటికి వెళ్ళి ప్రశాంతంగా తీరవచ్చు అని చెప్పి మీ అందరూ కూడా ఇంకో శుభవార్త తెలియజేస్తుంటారు. ఎందుకంటే మేము చెప్పింది చేసేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఎక్కడ కూడా చెప్పిన దాంట్లో కాంప్రమైజ్ చేసే సమస్య లేదు పేదవాళ్ళ విషయంలో. ఎందుకంటే మీ అందరు అన్నదండే. మొన్న మహానాడు జరిగిందమ్మా, చూస్తే అసలు కళ్ళు సరిపోలేదమ్మా. అన్ని లక్షల మంది, 5 లక్షల మంది అంటే 10 లక్షల మంది వచ్చారు. మొత్తం ఎక్కడెక్కడ బస్సులు కూడా ఆగిపోయిన పరిస్థితి. ముఖ్యంగా నేనైతే నా గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా పేదవారికి, మధ్యతరగతి వరకు రుణపడి ఉండాలి. ఎందుకంటే మేము దాదాపు 60 నుంచి 70 బస్సులు పెట్టినా, ఇట్లాగే మా నాయకులందరూ కూడా టెంపోలు అవన్నీ కూడా వేసుకొని వచ్చినా అన్నింటిలో కూడా ఎక్కడ కూడా ఒక్క సీటు ఖాళీ లేకుండా కితకిత ఎక్కి బస్సులో ఎక్కి అక్కడ గూడూరు వాళ్ళు సగం మంది వచ్చారు, సగం మంది మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితి. సంతోషం ప్రతి ఒక్క నాయకుడికి, అలాగే కార్యకర్తకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చాలా యాక్టివ్గా, ఏదో బలవంతంగా ఎక్కేటువంటి కార్యక్రమం కాదు. ఇప్పుడు అందరూ స్వచ్ఛందంగా వచ్చినటువంటి కార్యక్రమం. మహానాడు చూస్తే మిగిలిన పార్టీ వాళ్ళకి చెమట పొట్టే కార్యక్రమం జరిగింది. ఎక్కడో తెలుసు కదా, కడపలో సాక్షాత్తు
మాజీ ముఖ్యమంత్రి గారి ఊళ్ళో జరగడం, ఇట్లాగే బ్రహ్మాండం నుండి సక్సెస్ అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ ఈరోజు ఈ రాష్ట్రంలో యువ నాయకుడు నారా లోకేష్ గారు చేసినటువంటి పాదయాత్ర కూడా మనందరికీ కూడా ఉపయోగపడింది అని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి యువ నాయకత్వం త్వరలో వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి పరిస్థితి ఎవరికి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎవరు ఎన్ని తప్పులు చేశారో అంత అనుభవించేటువంటి కార్యక్రమం పైన భగవంతుడు ఉన్నాడు. ప్రజల్ని మోసం చేసి, ప్రజలకు అబద్ధాలు చెప్పి, ప్రజలకి ఇల్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని, ప్రజలకి ఇల్లు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ పేపర్లో కుదవపెట్టి, అలాగే ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసిన వాళ్ళని ఆ భగవంతుడు చూసుకుంటాడు. ఎందుకంటే ఈ వార్డులో కూడా కొన్ని ఇబ్బందులు జరిగిన విషయాన్ని కూడా నాకు తెలుసు. కాబట్టి అది అట్లాంటి మంచి పనులు కాదంటున్నాను. అంతా పేదవాళ్ళు, వీళ్ళ దగ్గర తీసుకుంటే ఏమొస్తుంది? మేము ధైర్యంగా చెప్తాం. ఈరోజు మా వాళ్ళు 100కి 80% మంది ఎక్కడన్నా సరే పేదవాళ్ళ దగ్గర ఇంత కూడా ఆశించినటువంటి కార్యక్రమం లేదు మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. అది మా పార్టీ నాయకుల కార్యకర్తలు నిజాయితీ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అటువంటి ఏమైనా ఉంటే మేమే ఖండిస్తాం. పేదవాళ్ళ దగ్గర ఎట్టు కూడా తాగకూడదని చెప్పి ఆల్రెడీ హౌసింగ్ సంబంధించినటువంటి విషయం కమిషనర్ గారు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. మా డిఈ గారు కూడా వచ్చున్నారు. పాత వాళ్ళకి ఎస్సీలు బీసీలు అయితే 50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు అదనంగా ఇవ్వమని చెప్పారు. అది పడిపోయింటే అకౌంట్లో. ఎస్టీలు అయితే 75,000 ఇవ్వమని చెప్పారమ్మా. అది ఇచ్చేది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు పాత వాళ్ళు అని చెప్పి పాత వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళు ఇస్తాం అనుకోవడం మీ పొరపాటు. ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఏంటంటే కడుపు పండిపోద్ది. ఆ జగనన్న కాలనీ చూస్తే కడుపు దగ్గు అంటది. అంత గద్దు కాలనీ ఇచ్చి దాంట్లో గుడిసికన్నా హీనంగా ఉంది. అంటే పేదవాళ్ళు అంతగా దీంట్లో ఉండాలా? ఏం మా పేదవాళ్ళకి బాత్రూమ్ అవసరం లేదా? మా పేదవాళ్ళకి వరండా అవసరం లేదా? మా పేదవాళ్ళంతా అంత చిన్న కాలనీలో నివసించాలా? ఎంత అన్యాయం! ఒక కుటుంబం కూడా నివసించేటువంటి కార్యక్రమం లేదు. కాబట్టి ఇప్పుడు మనం పల్లెటూరులో అయితే 3 సెంట్లు స్థలం ఇస్తున్నాం. టౌన్లో అయితే 2 సెంట్లు స్థలం ఇస్తున్నాం. ఎవరికి ఇల్లు కావాలో అందరూ కూడా ఇందాక చెప్పిన విధంగా మీరు అప్లై చేసుకుంటే అందరికి కూడా ఇచ్చే కార్యక్రమం. లోకల్గా ఉన్నటువంటి మా వాళ్ళతో మీరు సంప్రదించవలసిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, పార్టీలకు అతీతంగా ఇల్లు ఇస్తాం. ఇబ్బంది ఏం లేదు. పేదవాడికి పార్టీ అనేది లేదు. ఎస్పెషలీ నా గూడూరు కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండ మెజార్టీ తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి ఇచ్చినటువంటి నా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మేమందరికి కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఏదైనా మిస్ అయితే పార్టీ ఆఫీస్లో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ జరుగుతుంది. ఆ గ్రీవెన్స్ మా నాయకులందరూ కూడా ఉంటారు. అక్కడ మీరు వచ్చి కూడా రికమెండేషన్ ఇవ్వదు. ఒకవేళ మేము లేకపోయినా మా పిఎల్ ఉంటారమ్మా. మా పిఎల్ దగ్గర మీ అర్జీలు ఇస్తే ఖచ్చితంగా సంబంధ అధికారులకు పంపిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడే ఈ వార్డుకు వస్తే లైట్లు కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఫిర్యాదు చేశారు. కమిషనర్ గారు చెప్పాం. ఒక వారం లోపల అన్ని లైట్లన్నీ కూడా మీకు మీ ఇక్కడే కాదు టౌన్లో అంతా కూడా వేసే కార్యక్రమాన్ని కమిషనర్ గారు చేపడతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి మొత్తం చెత్తలు గిత్తు పెరిగిపోయింది. పాములు గీములు వచ్చేటువంటి కట్టను కూడా మా కమిషనర్ గారు దగ్గరుండి దాన్ని మొత్తం క్లియర్ చేసినందుకు మా కమిషనర్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో అది కూడా కార్యరూపం కలెక్టర్ గారి యొక్క సహాయ సహకారాలు, అలాగే మా కూడా మౌర్య గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు వాళ్ళిద్దరి సహాయ సహకారాలతో ఆ కట్టను కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా త్వరలో చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మా కమిషనర్ గారి సూచనల మేరకు గూడూరు టౌన్లో లైటింగ్, సెంట్రల్ లైటింగ్ దానికి కూడా 70 లక్షల రూపాయలు శాంక్షన్ టెండర్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది సార్, అయిపోయింది. అది కూడా ఫైనలైజ్ చేసి ఇక్కడ నుంచి సుందరమహల్ దగ్గర నుంచి ఈ లాస్ట్ దాకా చివరి వరకు సెంట్రల్ లైటింగ్ వేసేటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎప్పటి నుంచో నా కోరిక. నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా మా కిరణంతో కూడా ఎన్నోసార్లు చెప్పాము. కానీ మేము అప్పుడు ప్రయత్నం చేసే డబ్బులు అనేవి చేయలేకపోయినాం. ఎందువల్ల చేయలేకపోయినాం బాధాకరమైన విషయం. తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు కూడా చేయలేకపోయినాం. కానీ ఇప్పుడు దేవుళ్ళ మా గూడూరు నియోజక ప్రజల వల్ల మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక మంచి కార్యక్రమం మా కమిషనర్ గారు చెప్పారు, పెడదాం సార్ అంటే ఆయన ఏం మాట్లాడకుండా అట్లే సార్ ఖచ్చితంగా పెడదాం, ఇబ్బంది లేదు సార్ చేద్దామని చెప్పి పెట్టారు. అది కూడా త్వరలో కూడా టెండర్స్ కూడా ఓపెన్ చేసి త్వరలో కూడా అది కూడా పూర్తవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఎలక్షన్లో ఏమైతే చెప్పామో అవన్నీ కూడా ఖచ్చితంగా చెప్తాం. ఇప్పుడు ఏమైంది అనుకోవచ్చు, ఏమయ్యా గూడూరు నెల్లూరులో కలపరా ఆ మాట ఎమ్మెల్యే మాట్లాడలేదు అనొచ్చు. మేము ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి మొత్తాన్ని నడుపుతూ ఉన్నాం, ఇబ్బంది లేదు. త్వరలో కూడా ప్రకటన వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను. త్వరలో కూడా
ఆ ప్రకటన వస్తుంది. మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేటువంటి ప్రకటన త్వరలో ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన చెప్పేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. కాబట్టి చాలామంది ఎమ్మెల్యే గమనైపోయాడు, ఎమ్మెల్యే ఎప్పుడు గమనయ్యే సమస్య లేదు, చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని సాధించేందుకు పోరాటం అయితే దాంట్లో ఏం రాజీ లేని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు టౌన్లో బ్రహ్మాండ మెజార్టీ మొత్తం 14,000 మెజార్టీ నాకు తీసుకొచ్చినందుకు గూడూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరు ఇచ్చినటువంటి ధైర్యం, మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఈ రోజు వరకు నేను ఉన్నానంటే నన్ను ఒక మున్సిపల్ చైర్మన్గా ఆ రోజు గెలిపించారు, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించారు, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించారు. అంతా మీదయే. మీరు లేకపోతే నా పరిస్థితి వేరే విధంగా ఉండేది. మీ అందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఓటు వేసుకున్నాను. ఈ గూడూరుకి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆశ అయితే ఉంది. గతంలో కూడా నేను మున్సిపల్ చైర్మన్గా వేసిన రోడ్లే ఇవన్నీ కూడా. నేను ఎవరిని చెప్పండి, ఎవరిని ఇచ్చారని చెప్పి సునీల్ కుమార్ ఎమ్మెల్యే కాదు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు వేసిన రోడ్లు, తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప ఎక్కడ కూడా ఒక రోడ్డు పరిస్థితి లేదు. అలాగే మొన్నే గూడూరు పురపాలక సంఘంలో దాదాపు 5 కోట్ల రూపాయలు మంజూరైనాయి. అవి కూడా త్వరలో ఆ యొక్క పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. 10 రోజుల్లో 15 రోజుల్లో ఎవరైతే మీ వార్డుల్లో రోడ్లు పెట్టారో, అధ్వానంగా ఉన్న రోడ్లు పెట్టారో అవన్నీ కూడా వర్క్స్ ప్రారంభిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే నీళ్ళ విషయం కూడా మాట్లాడుతున్నాం. నీళ్ళ విషయం కూడా త్వరలో మా కమిషనర్ గారు మా కిరణ్ నా దగ్గరుండి వాటర్ సంబంధించి చూస్తూ ఉన్నారు. మీరు 2 పూటలు ఇవ్వాలని చెప్పి ఇప్పటి నుంచో కోరిక అయితే ఉంది. ఖచ్చితంగా 2 పూటల నీళ్ళు ఇచ్చేందుకు ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తాం. దాంట్లో ఏమి 2 మాటలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి దానికి కూడా అమౌంట్ కూడా శాంక్షన్ అయింది. అంటే తెలుగుదేశం పార్టీలో ఇబ్బంది లేదు. ప్రజా సమస్యల డబ్బులు మా బాబు గారు, లోకేష్ బాబు గారు, మా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మొన్న మహానాడిని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారులు కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా పనిచేసింది. అక్కడ కూడా ట్రాఫిక్ నియంత్రణ విషయంలో కానీ అందరూ కూడా అక్కడ కూడా ఇన్ఛార్జి మా జిల్లా మా ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు అక్కడ ఇన్ఛార్జిగా రావడం కూడా సంతోషం. బ్రహ్మాండంగా చేశారు ఆయన కూడా. అలాగే మా మంచి కలెక్టర్ గారు ఈరోజు కూడా గూడూరులో ఇన్ని పనులు మేము చేస్తున్నామంటే గూడూరు కాన్స్టిట్యున్సీలో మా కలెక్టర్ గారి పూర్తి సహాయ సహకారాలు తెలియజేస్తాం. మరొకసారి అందరికి కూడా పేరు పేరున ప్రతి ఎంఆర్ఓ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా హౌసింగ్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం మా డిఈ గారికి, పేదవాళ్ళకి దయచేసి ఇల్లు ఇవ్వండి, ఇల్లు ఇవ్వకపోతే నేను కూడా వచ్చి మీ ఆఫీసులో కూర్చోవలసిన అవసరం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అది ఎందుకంటే సున్నితంగా చెప్తున్నా, రేపు మళ్ళీ ఇబ్బంది పెడితే మళ్ళీ వేరే విధంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి మా హౌసింగ్ వాళ్ళకి తెలియజేస్తూ అక్కడ ఎవరో వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు ఒక ఆయన్ని ఒకసారి డి గారు వర్క్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన అంట, పేరు సేనాయ్య పేరు, ఒకసారి పిలిపించాడు. ఆయన పరిస్థితి ఏందో అర్థం కాకుండా ఇంకా కూడా ఏందో ఆయన వ్యవహారం నడుపుతుంటున్నాడు, డబ్బులు తీసుకొని సస్పెండ్ చేయిస్తాను దాంట్లో మొహమాటం కూడా లేదు. కాబట్టి పిలిపించండి ఒకసారి మాట్లాడాలి. కాబట్టి మరొకసారి మా కమిషనర్ గారికి అలాగే వార్డు సంబంధించినటువంటి మా లీడర్స్ అందరూ కూడా పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా వార్డు ఇన్ఛార్జి ఓంకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా సమస్యలు గెలిపించారు. మనం గెలిపించిన తర్వాత మా సమస్యలు పరిష్కరించే దిశలో మీరు ముందున్నారు. అంతేగాని లేకుండా పోతే ఇబ్బంది లేదు. కాబట్టి జాగ్రత్తగా చేసుకోమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.